హాయ్ అండి, ఒక అందమైన కాటన్ కోటా శారీ మీకు చూపించబోతున్నాను. అది మరి ఏదో కాదు, వైట్ కలరు ప్యూర్ కాటన్ కోటా శారీ పైన నా ఫ్రెండ్తో హ్యాండ్ పెయింట్ చేయించానండి. ఆ శారీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కంప్లీట్ కాటన్, ప్యూర్ కాటన్ కోటా వైట్ కలర్ శారీకి బోత్ సైడ్స్ కూడా ఇలా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుందండి. పళ్ళులో కూడా ఇలా ఒక గోల్డ్ జరీ లైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళు, ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్ అండి. ఇదిగోండి, శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. పెయింట్ చేసిన తర్వాత నేను రోలింగ్ కూడా చేయించాను, అందుకని చీర నీట్గా స్టిఫ్గా కనిపిస్తూ ఉంది. ఇంకా మీకు ఈ పెయింట్ పోతుందా ఇలాంటి భయం కూడా అక్కర్లేదు, ఎందుకంటే రోలింగ్ అయిందంటే వాష్ అయిపోయినట్టే కదా. ఇదిగోండి, ఈ శారీ హాఫ్ లెంత్ వరకు డిజైన్ ఉంటుంది, పైన అంతా వైట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా బడ్స్గా బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే శారీ కన్నా కూడా థిక్గా ఉండే కోటా మెటీరియల్తో ఈ బ్లౌజ్ వస్తుందండి. మన్నిక బాగుంటుంది, చక్కటి వైట్ లైనింగ్ మంచి క్వాలిటీది వేసి స్టిచ్ చేయించుకోండి, చాలా అందంగా ఉంటుంది. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని అందమైన చీరలు మీరు చూడాలనుకుంటే అతివా బై రాధిక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. మంచి పింక్ షేడ్ అండి, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. ఇదిగోండి, గ్రీన్ కలర్ థ్రెడ్ వ్యూ పళ్ళు, కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ బిగ్ మోటివ్స్ వస్తాయండి. కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో గ్రీన్ మెరూన్ బ్లూ ఈ కాంబినేషన్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. శారీకి రెండు వైపులో కూడా పింక్ కలర్ ప్లెయిన్ కాటన్ బార్డర్ ఉంటుందండి, 3 to 4 ఇంచెస్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా చక్కగా ఈ 3 కలర్స్ బుటాలు వచ్చాయి చూడండి, బ్లూ గ్రీన్ మెరూన్ ఈ బుటాలు వచ్చాయి. సేమ్ శారీ కలర్ బ్లౌజే ఉంటుంది. ఈ పింక్ కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి, చాలా బాగుంది కదా పింక్ కలరు. పైగా మనకు అందరికీ ఫేవరెట్, లేడీస్లో అసలు పింక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు, అందుకని నాకు బాగా నచ్చింది ఇది. మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. డార్క్ రాణి పింక్ అండి. సహజంగా రాణి పింక్లో చాలా షేడ్స్ చూడగానే కొట్టినట్టు అట్లా అనిపిస్తూ ఉంటాయి, బ్రైట్గా కొంచెం ఫ్లోరసెంట్గా అలా అనిపిస్తుంటాయి. కానీ ఈ షేడు చాలా బాగుందండి, మంచి షేడు రాణి పింక్లో. పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వ్యూతో ఉంటుందండి. దానికి బోత్ సైడ్స్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో టెంపుల్ బోర్డర్ వస్తుంది, అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్ ఈ మోటివ్స్ అనేవి శారీ కట్ చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ డిస్టెన్స్లో సేమ్ సైజులో వస్తాయండి. ఇక ఈ శారీకి బోర్డరు పింక్లోనే ఇంకొక డిఫరెంట్ షేడ్తో బార్డర్ వచ్చింది. కలర్ మీకు కలిసిపోయినట్టు ఉంటుంది, కానీ చూడగానే క్లియర్గా బార్డర్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది. ఇక్కడ బార్డర్ ఎలా ఉందో హ్యాండ్స్ బార్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక శారీలో వచ్చిన ఆరెంజ్, బ్లూ, గ్రీన్ ఈ షేడ్స్లో మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటాలు వస్తాయి. చాలా బాగుంది చీర. గ్రే కలర్లోనే పింక్ కాంబినేషన్ అండి, లైలాక్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుంది. ఈ శారీ కూడా చాలా అందంగా ఉందండి. పళ్ళు వచ్చేసి డిఫరెంట్గా ఉంది, అంటే రెగ్యులర్ పళ్ళుస్కి భిన్నంగా వచ్చిందనమాట. అంటే బాక్సుల్లాగా క్రియేట్ చేసి మధ్యలో పెద్ద పెద్ద మోటివ్స్ అనేవి ఇచ్చారు, అలాగే కోటా డోరియా మార్క్. శారీ అంతా కూడా సిల్వర్ జరీ రోజ్ ఫ్లవర్కి గ్రీన్ కలర్ థ్రెడ్ లీవ్స్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఎందుకంటే ఇవి మంచి సైజులోనే ఉన్నాయి బుటాలు, ప్లస్ దగ్గరగా కూడా ఉన్నాయి, అందుకని చాలా గ్రాండ్ లుక్ ఉంది. లైలాక్ పింక్ ప్లెయిన్ బార్డర్ పైన ఇలా థ్రెడ్ వ్యూ బుటాలు వస్తాయండి. బార్డర్ అంతా కూడాను పైన వైపు ఎలా ఉందో చూద్దాం. పైన వైపు కనిపించేంత మేర వస్తుందండి, మిగిలింది వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. అదే లైలాక్ పింక్ బ్లౌజ్ కూడా వస్తుంది. బ్లౌజ్కి సిల్వర్ జరీ బుటాలు, హ్యాండ్స్కి ఏమో శారీలో వచ్చిన బార్డరే వస్తుంది. లావెండర్ కలర్ అండి, జరీ కోటాలో అనే కాదు ఏ ఫ్యాబ్రిక్లో అయినా కూడా ఈ లావెండర్ కలర్ అనేది అందరికీ మోస్ట్ ఫేవరెట్. పళ్ళులో వచ్చేసి సర్కిల్స్లో ఎలిఫెంట్స్ ఇచ్చారండి, ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి వాటి మధ్యలో సర్కిల్స్, వాటి లోపల ఎలిఫెంట్స్. కొంచెం డిఫరెంట్ వేలో ఈ పళ్ళు అనేది ఉంది. దానికి బోత్ సైడ్స్ కూడా చిన్న ప్యానల్స్లో మునియా ఇచ్చారు, అలాగే కోటా డోరియా మార్క్. ఇక శారీ అంతా కూడా ఎక్కువగా థ్రెడ్ వ్యూ కనిపించేలాగా కొంచెం లైట్గా సిల్వర్ జరీతో బుటాలు అనేవి వచ్చాయండి. ఇవి మెరూన్ కలర్ థ్రెడ్తో రావడం వల్ల, మెరూన్ రెడ్ కలర్ థ్రెడ్తో రావడం వల్ల చూడగానే పాపప్ అవుతూ గ్రాండ్ లుక్ ఉంది శారీ.
తర్వాత బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఎల్లో లైన్స్ జెరీ లైన్స్తో ఈ లావెండర్ కలర్ గ్యాప్ బోర్డర్ క్రియేట్ చేసి దాని మధ్యలో బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. పైన బోర్డర్లో కూడా అదే విధంగా ఉంటాయి, కనిపించేంత మేర అని కాదు, మొత్తం అంతా ఉంటాయి. ఇదిగోండి ఎలిఫెంట్స్. తర్వాత ఎడ్జెస్లో మజంతా పింక్ కలర్ వస్తుంది బోర్డర్కి రెండు వైపులా, అంటే శారీకి రెండు వైపులా కూడా బోర్డర్లో అలా వస్తుంది. అదే కలర్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ అంతా ఎలిఫెంట్స్ వస్తాయి, బోర్డర్లో కూడా ఎలిఫెంట్స్ వస్తాయి. డార్క్ గ్రీన్ కలర్ అండి, ఫారెస్ట్ గ్రీన్ అని చెప్పొచ్చు. మల్టీ కలర్ బోర్డర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది శారీ అయితే. పళ్ళు గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతానేమో ఒక ఫ్లోరల్ మోటిఫ్, అలాగే గోల్డ్ జరీ సిల్వర్ జరీతో డాలర్ బుటీ, పెద్ద సైజులో వచ్చాయి డాలర్ బుటీలు కూడా, చాలా అట్రాక్టివ్గా ఉంది. ముఖ్యంగా ఈ శారీలో అట్రాక్షన్ ఏంటంటే బోర్డర్స్ అండి. ఇలా గ్యాప్ బోర్డర్స్ స్టైల్లో మల్టీ కలర్లో వచ్చాయి, ఎల్లో, పింక్, ఆరెంజ్, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ. ఈ విధంగా దాదాపు 10 to 12 ఇంచెస్ ఉంటుంది. దానిపైన దాదాపు 3 to 4 ఇంచెస్ వరకు టెంపుల్ బోర్డర్. ఈ బిగ్ టెంపుల్స్ కింది వైపు ఇలా వచ్చాయండి. పైన వైపు చూస్తే చిన్న బోర్డర్ వచ్చింది సేమ్ కలర్స్లో, దానికి చిన్న టెంపుల్ బోర్డరు. రెండు వైపులా కూడా బోర్డర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సైజులోను డిజైన్లోను కూడా. బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. బోర్డర్స్ మాత్రం శారీలో వచ్చినట్టే రెండు రకాలుగాను వస్తాయి. మీరు పెట్టుకునే స్లీవ్ లెంగ్త్ని బట్టి మీరు బోర్డర్స్ యూజ్ చేసుకోవచ్చు. పీకాక్ బ్లూ కలర్కి ఎల్లో కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. కట్చింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా డిజైన్ అనేది ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఎప్పటిలాగానే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది. ఇక శారీ అంతా కూడా బోర్డరు గోల్డ్ సిల్వర్ జరీతో కలనేతగా ఇలా టిష్యూ బోర్డర్ వస్తుందండి. ఎడ్జ్ బోర్డర్ ఎల్లో కలర్ సిల్వర్ జరీ కలనేతలో ఉంటుంది. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా సిల్వర్ జరీ అండ్ శారీ కలర్ కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్స్ పైన కూడా కంటిన్యూ అవుతాయి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. పీకాక్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి జరీతో ఇట్లా ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో చూడండి రెండు పెద్ద పెద్ద ప్యారెట్స్, రియలిస్టిక్గా ఉన్నాయి ప్యారెట్స్ అయితే. గోల్డ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో 3 ప్యారెట్స్. ఓకే, చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇక్కత్ రాసిల్క్ కానీ పటోలా కానీ అలా మ్యాచ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్లో వేసుకుంటే శారీ ఇంకా అందంగా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా డాలర్ బుట్టి గోల్డ్ జరీతో వస్తుంది. మధ్యలో అంతా కూడా థ్రెడ్ వీవ్ జరీ కలిసిన మోటివ్స్ ఉంటాయి. బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ సిల్వర్ జరీతో కలనేతగా టిష్యూ బోర్డర్ ఉంటుందండి, ఒక ఇంచుమించుగా 2.5-3 అంగుళాల వరకు. ఎడ్జ్లో వచ్చేసి రెడ్ కలర్ గోల్డ్ జరీ కలనేతగా ఎడ్జ్ బోర్డరు. అలాగే ఇక్కడ గోల్డ్ జరీ శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్. ఇవన్నీ పైన కింద కూడా సేమ్ ఉంటాయండి. కొంచెం లైలాక్ పింక్ మావు కలరు ఆ షేడ్లో వైట్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఒక సైడ్ అంతా ఇలా డిజైన్ వచ్చింది, రెండో వైపు వైట్ పైన వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ మావు కలర్ పైన వైట్తో, వెనక వైపు ఏమో వైట్ పైన మావు కలర్తో డిజైన్ వస్తుంది. కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్లోనే ఉంటుందండి ఇది.
లోపల వైపు అంటే లోపలని కాదు, రెండో వైపు ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్తో 4 వైపులా కూడా పైపింగ్ వస్తుంది. మావ్ కలర్కి వైట్ కాంబినేషన్ అండి. ఇదంతా కూడా జామెట్రికల్ డిజైన్ పైన మళ్ళీ ఆకులతో డిజైన్ వచ్చింది. ఒక సైడ్ ఈ విధంగా ఉంది, రెండో సైడ్ వైట్ పైన మావ్ కలర్తో వస్తుందండి. అదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా పైపింగ్ వస్తుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో ఇది వస్తుందండి. కలర్ వచ్చేసి కొంచెం ఎట్లా చెప్పాలి, డస్టీ పింక్ లాగా అలా ఉంటుందండి. మధ్యలో అంతా కూడా జామెట్రికల్ డిజైన్ వచ్చింది ఒక సైడు, రెండో సైడ్ కూడా జామెట్రికల్ డిజైనే వస్తుందండి. ఈ డిజైన్తో 4 వైపులా పైపింగ్ వస్తుంది. సైజ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వెడల్పు 5 అడుగులు ఉంటుంది, పొడవు 7 అడుగులు ఉంటుంది. క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్లో ఒక సైడ్ ఉంటుంది, రెండో సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డిజైన్ ఉంటుంది. కొంచెం జామెట్రికల్ ఫ్లోరల్ కలిసినట్టుగా ఉంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా పైపింగ్ కూడా వస్తుంది. లెమన్ ఎల్లో కలర్కి క్రీమ్ కలర్ కలనేత అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అంతా కూడా ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటాలు ఉంటాయి. ఇదిగోండి శారీ ఈ విధంగా ఉంటుంది. లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలనేత పైన బ్రౌన్ కలర్తో బుటాలు, క్రీమ్ అండ్ బ్రౌన్ కలనేతలో బార్డర్ బోత్ సైడ్స్ కూడా కాటన్ బార్డర్ 2.5 ఇంచెస్ వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఈ బుటాలు కుచ్చిళ్ళలో మాత్రం కొంచెం దూరంగా ఉంటాయి. బ్లూ కలర్ అండి, చక్కటి డిజైన్తో మళ్ళీ ఏమంటారు ఇంతకుముందు చూసిన డిజైనే, అదే కొంచెం చిన్న సైజు వెహికల్స్, చెట్లు అలా నేచర్ లాగానే అన్నమాట. ఏమంటారు మనం రోజు బతికేదాన్ని, మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఏమంటారో నాకు కరెక్ట్ వర్డ్ దొరకట్లే చెప్పడానికి, కానీ చూస్తుంటేనేమో చాలా నచ్చేస్తుంది. బ్లూకి బ్లూ కలరే పైపింగ్ వచ్చిందండి, సెల్ఫ్ కలర్ వచ్చింది. లోపల వైపు కూడా సేమ్ డిజైన్ వస్తుంది. సింగిల్ కంఫర్టర్స్ అండి, 5x7 ఫీట్. అడల్ట్కైనా కిడ్స్కైనా సైజు సేమ్ ఉంటుందండి. మర్చిపోయాను ఇంకొక మాట, ఈ వారంలో బెడ్షీట్స్ పెట్టండి అని కమెంట్స్లోనూ పెట్టారు, వాట్సాప్లోనూ అడిగారు. తర్వాత అడల్ట్స్ కంఫర్టర్స్ వాట్సాప్లో అడిగారు. అడల్ట్స్ కంఫర్ట్స్ కూడా వస్తాయండి, మోస్ట్లీ రేపే రావచ్చు వీడియో. బెడ్షీట్స్ అయితే చూస్తానండి, ట్రై చేస్తాను. స్టాక్ అయితే వచ్చింది కానీ సండే ఆర్ మండే ఇస్తాం. బెడ్షీట్స్ వీడియో చేయాలి అంటే చాలా ఓపిక కావాలి, అందుకని నేను చూస్తున్నాను. ఇంకా పార్సెల్స్ కూడా ఓపెన్ చేయలేదండి. బెడ్షీట్స్ వచ్చాయి, స్టాక్ అయితే మంచిగా వచ్చింది, ఇబ్బంది లేదు. సీజనల్గా తెస్తూ ఉంటాంగా మనం, ఈ సీజన్కి స్టాక్ వచ్చేసింది. ఇది వచ్చేసి కలరు వైట్ మీద శనగపిండి కలర్ లాంటి కలర్తో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. దానిపైన కాంట్రాస్ట్లో ఈ పిల్లులు, పక్షులు, పువ్వులు ఇదంతా కూడా వచ్చింది. హార్ట్స్, అవును ఇదంతా చిన్న చిన్న హార్ట్స్ చాలా ఉన్నాయి. ఈ బ్రౌన్ కాంబినేషన్లో పైపింగ్ వస్తుందండి. ఇదిగోండి మొత్తం అంతా డిజైన్ ఈ విధంగా ఉంటుంది. రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. 4 వైపులా ఈ పైపింగ్తో చక్కగా బందోబస్తుగా కుట్టేసి ఉంటుంది. హ్యాపీగా మెషిన్ వాష్ చేసుకోవచ్చండి, ఏమీ కాదు. కాకపోతే మెషిన్లో వేసేటప్పుడు బ్లౌజులు కానీ ఇన్నర్స్ కానీ ఏదైనా హుక్కులు ఉంటాయి చూసారా, ఆ హుక్కులు ఉండే ఐటమ్స్తో కలిపి కాకుండా విడిగా కంఫర్టర్స్గానే వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు వాడినా ఏమీ కాదు. నేను హుక్కులు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా కుట్టుకి హుక్ పట్టుకుంది అనుకోండి తెగిపోయే అవకాశం ఉంటుంది, ఇక్కడ పట్టుకున్న హోల్ పడిపోతుంది. అందుకని మీకు ఫ్యాబ్రిక్లోను స్టిచ్చింగ్లోను ఎలాంటి డౌట్ లేదు. మనం మళ్ళీ రీస్టిచ్చింగ్ కూడా చేసుకోని అవసరం లేదు. బట్ట ఏమో అసలు ప్యూర్ కాటను, చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రౌన్ షేడ్ లానే ఉంటుందండి, ఒక్క రంగు అలా అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. పళ్ళు అంతా కూడా జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ మ్యాంగో ఈ టైప్లో డిజైన్స్ వచ్చాయి. ప్రతి చీరకి కూడా పళ్ళులో మల్టీ డిజైన్స్ వస్తున్నాయి, మల్టీ షేడ్లో. అట్లాగే లైట్ కలర్ పైన బ్లౌజు డిజైన్ వచ్చింది. భలే ఉన్నాయి కదా బ్లౌజులు కూడా, చాలా బాగున్నాయి, క్లాస్గా ఉంటాయి, మంచిగా వేసుకుంటాం. ఈ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్స్ కుట్టించుకుంటే కూడా భలే ఉంటాయి కదా అంటుంది మా అమ్మాయి. రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయండి, అలా కూడా కుట్టించుకోవచ్చు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ప్రింటెడ్ బోర్డరు, ప్లెయిన్ బోర్డరు శారీకి రెండు వైపులో వస్తుంది.
పొందూరు ఖాదీలో ఈరోజు కొత్త మోడల్ చూపించబోతున్నాము అని చెప్పాం కదండి, అది ఈ శారీనే. వైలెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. అథెంటిక్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో ఉంటుందండి. అలాగే జామ్దాని వీవింగ్ పళ్ళు అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తోనూ గోల్డ్ జరీతోనూ మిక్స్ అయ్యి ఇలా డిజైన్ వస్తుంది, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. ఇక ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి చూపించాము, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్కి రెడ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆల్ ఓవర్ అని చెప్పొచ్చండి, సెమీ ఆల్ ఓవర్ అనుకోండి. ఇంకా శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ ఫ్లవర్ గ్రీన్ కలర్ థ్రెడ్ లీవ్స్ వస్తాయి. శారీ అంతా కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా డిజైన్ అయితే సైజు కానీ డిస్టెన్స్ కానీ సేమ్ ఉంటుందండి. అట్లాగే మీకు శారీకి రెండు వైపులా కూడా ఇలా ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒక ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు వస్తుంది బోత్ సైడ్స్. అలానే శారీకి టెంపుల్ బోర్డరు ఈ రెడ్ కలర్ వచ్చి వైలెట్ కలర్లో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. ఇంత చక్కటి శారీకి మరీ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఏం బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని నేనైతే ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఒక రా సిల్క్ ఇక్కత్ బ్లౌజ్ అనమాట. ఒకవేళ ఈ శారీ తీసుకునేటప్పుడు మీకు కూడా ప్లెయిన్ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనిపిస్తే బ్లౌజ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ కాస్ట్ సెపరేట్ 1500, 1 మీటర్ బ్లౌజ్. ఈ శారీ కూడా చాలా అందంగా ఉందండి. కలర్ వచ్చేసి ఒక్క రంగు అని చెప్పొచ్చు. ఆరెంజ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. అథెంటిక్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో ఉంటుందండి. అలాగే జామ్దాని వీవింగ్ పళ్ళు గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో వచ్చిందండి. 3 పీకాక్స్ చాలా బాగుంది. డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్తో కలిసి పీకాక్స్ వచ్చాయి. ఇక శారీ అంతా చూసినట్లయితే ఇలా డైమండ్ షేప్లో బుటా వస్తుందండి. ఈ బుటా చాలా దగ్గరగా ఉండటం వల్ల శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఎంచక్కా పెళ్ళికి కట్టేసుకోవచ్చు. ఇక శారీకి రెండు వైపులా కూడా గోల్డ్ జరీతో టిష్యూ బోర్డర్ వస్తుందండి. ఇంచుమించుగా 3 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి రెడ్ కలర్తో ఈ గోల్డ్ జరీ కలిసి కలనేతగా టిష్యూ బోర్డర్ ఎడ్జ్లో వస్తుంది. అదేవిధంగా ఈ గోల్డ్ జరీతోనే శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా ఇంచుమించు 2 ఇంచెస్ ఉంటుందండి. ఇదంతా కూడా పైన వైపు కింద వైపు శారీకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఇక బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. చిన్ని పటోలా బ్లౌజ్ ఉంది రెడ్ కలర్ ఉందమ్మా, ఒకసారి చూపించుంటే అటు తిప్పాలి. ఇలా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూపించిన రెడ్ ఇక్కత్ బ్లౌజ్ కూడా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇది ఏది కాదు, ఇట్లా ఇక్కడ టిష్యూ బార్డర్ వచ్చింది కాబట్టి రెడ్ కలరు పైతని బ్లౌజ్ వేసుకుంటాము అంటే అది ఇంకా బాగుంటుంది. శారీ కలర్ అయితే ఒక్క రంగు అండి, రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉంది. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అని చెప్పొచ్చు. ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ మ్యాంగో షేపు ఈ డిజైన్లో వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కలంకారీ ఆకులు వస్తాయి అన్నమాట. ఇదిగోండి. తర్వాత మీకు ఇప్పుడు ఓణి చూపించబోతున్నాను. ప్రతి చీరకి కూడా రెండు వైపులా జరీ బార్డర్ ఉంటుందండి. ఇదంతా ఓణి. ఇదిగోండి కుచ్చిళ్ళు. మీకు ఒకటే గుర్తు, బ్లౌజ్ ఏదొచ్చిందో కుచ్చిళ్ళు అది వస్తాయి. కట్టు చెంగు ఓణి ఒకటి వస్తుంది, పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. ఇది కుచ్చిళ్ళు కదా, కుచ్చిళ్ళు అయిపోయాక మీకు ఇదిగోండి కట్టు చెంగు. ఇది బ్లౌజ్. ఈ శారీ కలర్స్ అన్నీ కూడా పేరుకు క్రీమ్ కలర్ అని చెప్పడమే కానీ కనిపించేది ఒకలాంటి గ్రే షేడ్ లాగా ఉంటుందండి. మీరు చూస్తున్నది పళ్ళు వచ్చేసి మల్టీ టైప్ ఆఫ్ డిజైన్స్తో ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇలా ఉంటుందండి. ఇది మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్తోనే తయారవుతుంది. శారీకి రెండు వైపులా కూడా ఇట్లా గోల్డ్ జరీతో చిన్న బోర్డర్స్ వస్తాయండి. చాలా బాగుంది, క్లాస్గా ఉంటాయండి. ఎందుకో కానీ చీరలు చూడగానే భలే క్లాస్ లుక్ కనిపిస్తాయి. పళ్ళు
ఇప్పుడు ఈ పళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం వివరంగా చెప్తున్నా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ పళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుందండి, ఫ్లోరల్ డిజైన్. ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకు ఓణీలాగా ఫ్రంట్ అంతవరకు కనిపించేంత వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. ఇక మీకు కుచ్చిళ్ళ దగ్గరలో ఇది ఉంటుందండి, కట్టు చెంగు నుంచి కుచ్చిళ్ళ దగ్గర వరకు ఈ డిజైన్ వస్తుంది. తర్వాత మళ్ళీ కట్ చెంగు నుంచి కాదు, కుచ్చిళ్ళలో ఆ డిజైన్ ఓన్లీ ప్లీట్స్ లో మీరు పెట్టుకునేంత ప్లీట్స్ వరకు కట్ చెంగులో ఈ డిజైన్ వస్తుంది. మీరు కట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా లంగా ఓణి స్టైల్లో ఉంటుంది. ఓణి ఏదైతే ఉందో అది కట్ చెంగులో కూడా వస్తుంది. కుచ్చిళ్ళలో ఏదైతే ఉందో ఇది బ్లౌజ్గా వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ మీకు బ్లౌజ్గా వస్తుంది. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం ఓపెన్ చేసి క్లియర్గా చూపించాను. ఇది బ్లౌజు, ఇది కుచ్చిళ్ళు, ఇది వచ్చేసి కట్ చెంగు ఓణి. శారీకి రెండు వైపులా ఇలా బ్లాక్ కలర్లో బోర్డర్. లైట్ గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేతలో ఈ టాప్ వస్తుందండి. చాలా లైట్ గ్రీన్ కలరు, పిస్తా గ్రీన్ అట్లా కొంచెం అలా డస్టీ గ్రీన్ అట్లా ఉంటుందండి. దానిపైన అసలు టాప్ ఏ కలర్ అయితే ఏంటి, డిజైన్ మాత్రం అదిరిపోతుంది అనేలాగా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్తో క్రేన్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అండి. లోటస్ ఫ్లవర్ నీళ్ళల్లో పొంగల్ నిలబడినట్టుగా చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఈ డిజైన్స్ ఎంత కష్టపడి నేస్తారో కానీ వాళ్ళు, చాలా అందంగా ఉన్నాయండి. ఇదిగోండి దుపట్టా. దుపట్టా వచ్చేసి సేమ్ కలర్ కలనేతలోనే కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి. ఎడ్జెస్లో మాత్రం ఇలా గోల్డ్ జరీ లైన్స్, ఎండ్లో టాజిల్స్ వస్తాయి. పీచ్ కలర్ కదా, పీచ్ పింక్ పీచ్ పింక్ మిక్స్ లాగా ఉంటుంది. వైట్ కలనేత్తో ఈ శారీ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పలేదు కదా, ఇంట్రోలోనే చెప్పాను. ప్యూర్ లినెన్ శారీస్ అండి ఇవి. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది. అటు ఇటు జెరీ లైన్స్తో ప్యానల్స్ క్రియేట్ చేసి మధ్యలోనేమో ఇవి నేతలోనే వచ్చాయి కానీ మనకి ఎంబ్రాయిడరీ లైన్స్ లాగా అనిపిస్తాయి. ఈ లైన్స్లోనే సీక్వెన్స్ కూడా వస్తుందండి, గోల్డ్ కలర్ సీక్వెన్స్. చిన్న చిన్న పార్టీస్ కట్టేసుకోవచ్చండి. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్తో స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ లైన్స్లోనే చీర నేసేటప్పుడే ఈ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ శారీకి రెండు వైపులా వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి పళ్ళులో టాజిల్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజు. అటు తిప్పినాను, బ్లౌజ్ కూడా ఇవి ఉన్నాయా లేకపోతే పళ్ళులోవే ఇటుక? లేదు, బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఉందండి. కాకపోతే నాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కన్నా ఇంకా వేరే ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చీర లుక్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. డార్క్ పర్పుల్ కలర్ అండి. ఇది కూడా బ్లాక్ కలర్తోనే వస్తుంది. పళ్ళులో వచ్చేసి బ్లాక్ లైన్స్ వచ్చాయి సీక్వెన్స్తో. అలాగే ఈ గోల్డ్ జరీ లైన్స్ కూడా ప్యానల్స్గా ఇచ్చారండి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల వైపు. అలాగే శారీకి రెండు వైపులా గోల్డ్ జరీ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుందండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. మీకు లైట్ కలర్స్ ఉన్నాయి, మీడియం కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. ప్యూర్ లినెన్ అండి. ఫీల్ అయితే కాటన్ ఫీలే ఉంటుంది, కాటన్ లినెన్. ఇది చక్కగా చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవచ్చు. ఈ సీక్వెన్స్ రావటం వల్ల పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది. ఇది ఒకలాంటి ఏమంటారు సులోచన పచ్చ, అట్లా ఒకలాంటి షేడ్ అండి. ఇది ఆల్రెడీ ఒక కాంబో మనం లేబుల్ ఏవిఆర్లో సేల్ చేసేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక పీస్ మన దగ్గర ఉంది, అందుకని దీనికి బ్లౌజ్ సెట్ చేసి చూపిస్తున్నా. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీకి రెండు వైపులా 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుందండి రెడ్ కలర్లో. అదే రెడ్ కలరు శారీలో కలనేతగా రెండు వైపులా టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. ఈ శారీకి ఇదిగోండి ఇక్కత్ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది, పటోలా బ్లౌజ్ అయితే ఇది వస్తుంది. స్క్రీన్ పైన మాత్రం ఇక్కత్ బ్లౌజ్ కాంబో ప్రైసే ఉంటుందండి. ఒకవేళ పటోలా బ్లౌజ్తో మీరు తీసుకోవాలనుకుంటే 10,300. ఇది కావాలంటే ఇలా తీసుకుంటే 10,300కి, ఇది కావాలంటే 7,300 ఇట్లా.
7300 స్క్రీన్ పైన ఉంటుంది. అంటే ఈ కాంబో ప్రైస్ మాత్రమే ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. దీంతో పాటు ఆ బ్లౌజ్ కూడా కావాలి అంటే 4-5 ఎక్స్ట్రా. ఒకవేళ మీరు 2 బ్లౌజెస్ తీసుకుంటానన్నా 2 డిఫరెంట్ మీరు యాడ్ చేసుకోవటం వినండి. 5800 శారీ, 4500 పటోలా బ్లౌజు, 1500 ఇక్కత్ బ్లౌజు. వైట్ అండ్ మావ్ కలర్ ఈ కాంబినేషన్లో ఈ చెక్స్ శారీ వచ్చిందండి. చెక్స్ ప్యాటర్న్ నుంచి కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి. వాటి మధ్యలో అంతా కూడా మళ్ళీ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదంతా కూడా శారీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడే తెలిసిపోతుంది. మీకు మొత్తం అంతా సేమ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మీకు బ్లౌజ్ ఓవర్లాప్ అవుతుంది. ఇదిగోండి బ్లౌజ్ అన్ని చీరలకి కూడా నేను చూపించేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ ఓవర్లాప్ అవటం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. కానీ కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు శారీ ఇదే విధంగా ఉంటుంది. అట్లాగే రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. ఇది 2.5 3 ఇంచెస్ ఉంటుంది కదా, 3 ఇంచెస్ వరకు ఉంటుందండి. చాలా బాగుంది. బోర్డర్ అయితే చక్కగా కొంచెం పట్టులాగా షైన్ అవుతూ ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పళ్ళులో మళ్ళీ ఆ రాణి పింక్ కలరే వస్తుంది. బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ భలే ఉంది. బ్లౌజ్ అంటే ప్లెయిన్ అంటే ఓన్లీ చెక్స్ బ్లౌజ్. శారీలో వచ్చినట్టుగా ఫ్లోరల్ ప్రింట్ రాకుండా ఓన్లీ చెక్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ వచ్చి వెరైటీగా ఉందండి. హ్యాండ్స్కి బోర్డర్ అన్నిటికీ వస్తుంది. ప్రతి బ్లౌజ్కి కూడా ఈ విదర్భ బోర్డర్ హ్యాండ్స్కి ఖచ్చితంగా వస్తుంది. బ్రింజాల్ పర్పుల్ అండి, చాలా బాగుంది. కలర్ కూడా నేవీ బ్లూ కాంబినేషన్లోనే వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది. లైట్ కలర్స్తో ఫ్లోరల్ ప్రింట్. శారీస్ ఎలా రెగ్యులర్ కలర్ కాదు, ప్రింట్ వచ్చిన కలర్స్ కూడా అలా రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయండి. అట్లాగే పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ కూడా శారీ కలర్లోనే అంటే రన్నింగ్ బ్లౌజే వస్తుంది. కాకపోతే చీరలో వచ్చిన ప్రింటే చిన్న సైజులో వస్తుంది. పింక్ కలర్ అండి, బీట్రూట్ పింక్లో మంచి షేడు. పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ లైన్స్ వస్తాయి. శారీ అంతానేమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. శారీకి రెండు వైపులా బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వీవింగ్ బార్డర్ వస్తుంది. దాని మధ్యలో చిన్నగా మీనాకారి థ్రెడ్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. బ్లౌజ్కి పెట్టమ్మా. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పపాయ ఆరెంజ్ కలర్ అండి. శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. అలాగే పళ్ళులో గోల్డ్ జరీ లైన్స్. బోర్డర్ కూడా గోల్డ్ జరీతోనే వీవింగ్ బోర్డర్ శారీకి రెండు వైపులా వస్తుందండి. దానిలోనే చిన్న మీనాకారి ఉంటుంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది. వైలెట్ కలర్ అండి. వైలెట్ కలర్లో ఈ శారీ వచ్చింది. అసలు నాకు మాటలు రావట్లా. ఈ చీరలు చూస్తుంటే ఒకదాన్ని మించి ఉన్నాయండి. ఈ బ్రింజాల్ వైలెట్ కలరు చాలా బాగుంది. ఇది కూడా చక్కటి షేడ్లో ప్రింట్ ఇచ్చారు. శారీకి రెండు వైపులా అసలు బోర్డర్ కలర్ అండి ఒకలాంటి బ్రౌను. ప్రతి చీరకి అదే బ్రౌన్ ఇచ్చారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడని కలర్ కాబట్టి ప్రతి చీరకి కొత్తగానే ఉంది కలర్ కాంబినేషన్. చాలా బాగుంది. బోత్ సైడ్స్ కూడా పైతని వీవింగ్ బోర్డరు. ఆ బోర్డర్కి రెండు వైపులా మునియా కూడా వస్తుందండి. అట్లాగే బోర్డర్ కలర్లోనే పళ్ళులో చిన్న ప్యానెల్ వస్తుంది. తర్వాత శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజే చిన్న ప్రింట్తో వస్తుంది. డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. ఇది కూడా మొత్తం అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. పళ్ళులో వచ్చేసి సెల్ఫ్ జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ వస్తుంది. దాని తర్వాత ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉంటుంది. శారీకి రెండు వైపులా కూడా నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ 3 to 4 ఇంచెస్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా శారీ కలర్లోనే సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అసలు సెల్ఫ్ ప్రింట్ కనిపించట్లేదు, డార్క్. దీనికి ఉందా అసలు ప్రింట్? ఉందమ్మా, వీడియోలో చిన్నగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి కాటన్ టవల్స్ అండి, ప్యూర్ కాటను. మేము కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఇంకా కొనుక్కున్న వారైతే చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రీసెంట్గా ఈ వారంలో కొనుక్కున్న వాళ్ళు కూడా రిసీవ్ అయిన తర్వాత ఆ ప్రైస్కి చాలా మంచి టవల్స్ వచ్చాయి. సైజ్ కానీ క్వాలిటీ కానీ అని పెట్టారు. వీలైతే స్క్రీన్ షాట్స్ యాడ్ చేయి ఎవరు కొనుక్కున్నారో నీకు గుర్తుంటే. తర్వాత ఈ సైజ్ వచ్చేసి పెద్ద సైజ్ వస్తాయండి. ఎంత హైటు పర్సనాలిటీ ఉన్న మగవారికైనా కూడా చక్కగా సరిపోయే టవల్స్. ఇక ఇప్పుడు బాల్కనీల్లో సిటీల్లో వచ్చేసి బాల్కనీల్లోనే మనం ఆరేసుకోవాలి, ఎక్కువ ఎండ తగలదు. ఇలా టర్కీ టవల్స్ కన్నా ఇట్లా కొంచెం పలుచగా ఉండే టవల్స్ అయితే మనకు తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి.
ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇలా ప్లెయిన్ వైట్ ఉంటాయి, అంటే వైట్ మీద ఇట్లా ఈ కలర్ చెక్స్, టవల్ అంతా ప్లెయిన్ వస్తుంది. తర్వాత కలర్స్లోనే ఇలా స్ట్రైప్స్ ఉంటాయి, చెక్స్ ఉంటాయి, తర్వాత వైట్ మీద కలర్ చెక్స్ ఉంటాయి. ఏ టవల్ అయినా కూడా 200 రూపీస్ అండి ఒక్కొక్కటి. తర్వాత షిప్పింగ్ అయితే తప్పనిసరిగా ఎక్స్ట్రా పే చేయాలండి. శారీస్ అంటే మనం శారీస్, బెడ్షీట్స్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం, కానీ ఇవి మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి. 5 టవల్స్కి 100 రూపాయలు, 6 నుంచి 10 టవల్స్ వరకు 200. ఇది కూడా ఓన్లీ తెలుగు స్టేట్స్ కండి, అంటే ఆంధ్ర, తెలంగాణ. ఇవి కాకుండా సౌత్ స్టేట్స్ అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటికి వేరే ఉంటుంది, మిగిలిన స్టేట్స్కి వేరే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్. అది మీరు కొనుక్కునేటప్పుడు మీరు ఏ ప్లేస్ నుంచి కొనుక్కుంటున్నారో చెప్తే దాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్తాము. అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. 5 టవల్స్ వరకు మీరు 1 కొన్నా, 2 కొన్నా, 4 కొన్నా, 5 కొన్నా కూడా 100 రూపీస్. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు ఎన్ని కొన్నా 200. ఇది ఓన్లీ తెలుగు స్టేట్స్కి మాత్రమే. తర్వాత మాకు వైట్ మీద ఈ కలర్ చెక్స్ కావాలి, ఆ కలర్ చెక్స్ కావాలి, లేదా కలర్ చెక్స్లో ఈ కలర్ ఎన్ని, ఈ కలర్ ఎన్ని కావాలి, అలా చాయిస్ ఏమీ ఉండదండి. ర్యాండమ్గా పంపిస్తాము. మీరు అంతకు ఇష్టమైతేనే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఉంటాయి. ఇందులో మేము కలర్స్ అన్నీ ఏరి పంపించడం అనేది కుదరదండి. మాకు లైన్గా తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం లాట్లో నుంచి. కలర్లో ఎన్ని కావాలి, వైట్లో ఎన్ని కావాలి, వైట్ చెక్స్ ప్లెయిన్ వైట్ ఎన్ని కావాలి, వైట్ చెక్స్ ఎన్ని కావాలి, కలర్ ఎన్ని కావాలి, ఇలాగే చెప్పాలి. ఓకే.